వెల్కమ్ టు ఐబీటీవీ. 4 కోట్ల పెట్టుబడులు కేవలం ఏడాదిలోనే రాష్ట్రానికి రప్పించిన ఘనత చంద్రబాబుదే అని పేర్కొన్నారు టీడీపీ నేత పొన్నిపోయిన చెంచలబాబు యాదవ్. నెల్లూరు జిల్లా ఉదయగిరి విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన బాబు పాలనను చూసి ఓర్వలేక వెన్నుపోటు దినమంటూ కార్యక్రమాలు పెట్టడం వైసీపీ బతుకుబట్టిగా మారిందని ఎద్దేవా చేశారు. తల్లిని చెల్లిని పక్కకు నెట్టేసి బాబాయిని గొడ్డలితో హత్య చేసిన వారే ఇప్పుడు వెన్నుపోటు దినం అంటుండడమే ఎలాంటి మోసం చేశారో ప్రదర్శిస్తోందన్నారు. కడప మహానాడులో లక్షలాది మంది ప్రజలు తరలివచ్చిన తీరును చూసిన వైసీపీ నేతలకి అసహనమే వెన్నుపోటు డ్రామాలకి కారణమని ఆరోపించారు. చంద్రబాబు అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలపై ప్రజలు విశ్వాసం పెట్టారని తెలిపారు. చంద్రబాబు యాదవ్, టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్. ఈ గత నెల 27, 28, 29 తారీఖుల్లో కడపలో నిర్వహించినటువంటి మహానాడుకు అపూర్వ స్పందన వచ్చింది. గతంలో మేము అనేక మహానాడు పోయాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూసాం. కానీ కడపలో మహానాడును విఫలం చేయాలని చెప్పి వైసీపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేశారు. కొన్ని దగ్గర జెండాలు తుంచేశారు. కానీ ఎవరిన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ ప్రయత్నం విఫలమైంది, కానీ సఫలం కాల. 27 కానీ 29 కానీ 3 రోజుల్లో ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. 29 తారీఖున 5 లక్షల మంది వస్తారంటే 5 లక్షల మంది కన్నా ఎక్కువ వచ్చారు. ఇది చూసి వైసీపీ నాయకులకే తల దిమ్మెక్కింది. ముఖ్యంగా మహానాడుకి ఒక ప్రత్యేకత ఉంది. మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు 6 శాసనాలను ప్రవేశపెట్టారు. ఆ 6 శాసనాలని మహానాడులో ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ 6 శాసనాలు అనేది నారా లోకేష్ బాబు గారు ప్రవేశపెట్టిన 6 శాసనాలు ఈ రాష్ట్ర దిశ దశ మార్చే విధంగా ఉన్నాయి. అంటే ముఖ్యంగా యువతకి దాంట్లో ఏ విధంగా చేయాలని, బలహీన వర్గాలకి ఏ విధంగా పైకి తీసుకురావాలని, అలాగే మహిళా సంక్షేమం ఏ విధంగా కృషి చేయాలని చెప్పి, ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ఎలా ముందుకు తీసుకెళ్ళాలని, విద్యాపరంగా ఎలా తీసుకుపోవాలని, సామాజిక పరంగా అణగారు వర్గాలను ఎలా పైకి తీసుకోవాలని చెప్పి ప్రవేశపెట్టినటువంటి 6 శాసనాలు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా మారాయని చెప్పి తెలియజేస్తున్నారు. సార్, మహానాడు అట్టర్ ఫ్లాప్ అయిందని వాళ్ళు వైసీపీలు అంటున్నారు. థ్యాంక్ యూ సార్.